దేశద్రోహానికి ఒడిగట్టిన 33 యువతి జ్యోతి మల్హోత్రా. హర్యానాకు చెందిన ఈ సుగుణ సుందరి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో తన ట్రావెలింగ్ వీడియోస్ ను అప్లోడ్ చేస్తూ కాస్త ఫ్రేమ్ తో పాటు మనీ కూడా సంపాదించుకునేది. కాకపోతే ఇలా సంపాదించుకునే డబ్బు సరిపోలేదనుకుంటా. అందుకే కాబోలు దాయాది దేశమైన పాకిస్తాన్ ISI ఏజెన్సీకి ఇండియా యొక్క సున్నితమైన సీక్రెట్స్ ను చేరవేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు సంపాదించుకుంటుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియన్ ఇంటెలిజెన్సీ అండ్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేసి POK లో ఉన్న ఉగ్రవాదులతో పాటు ఆ ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తున్న స్థానికులపై కూపీలాగి 400 మందిని ప్రశ్నించింది. వాళ్ళు చెప్పిన సమాధానాల మేరకు 150 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేస్తుండగా ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్న వాళ్ళ జాబితా పంజాబ్ అండ్ హర్యానాలో ఎక్కువగా ఉన్నట్లు పసిగట్టింది NIA. ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై దృష్టి పెట్టగా పాకిస్తాన్ ను పొగుడుతూ పాకిస్తాన్ లో ఉండే ప్లేసెస్ గురించి భజన చేస్తూ వాళ్ళ విందు వినోదాల గురించి విశృంఖలంగా పొగడ్తల పరంపర వీడియోస్ NIA చేతికి చిక్కాయి. ఆరా తీస్తే దేశద్రోహి అయిన జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటపడింది. ఈ జ్యోతి మల్హోత్రా అనేటి యువతి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోవిడ్ టైంలో జాబు పోవడంతో అప్పటి నుండి యూట్యూబ్ పై దృష్టి పెట్టింది. ఇండియాలో ఉన్న అన్ని ఫేమస్ ప్లేసెస్ ను విజిట్ చేస్తూ వాటిని షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది. ఆ రకంగా డబ్బులు సంపాదించుకునేది. ఈ క్రమంలోనే 2023లో పాకిస్తాన్ ట్రావెల్ చేయాలి అనుకుంది. అందుకు వీసా కావాలి కాబట్టి న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ కు వెళ్ళింది. ఆ ఆఫీస్ లో పనిచేస్తున్న MSc ఎంప్లాయ్ మహమ్మద్ ఇషాన్ రహీం తో పరిచయం ఏర్పడింది. ఈ హై కమిషన్ ఆఫీస్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎవరైనా పాకిస్తాన్ కు వెళ్ళాలి అనుకుంటే వాళ్లకు వీసా ఇస్తూ అక్కడి ప్లేసెస్ గురించి చెబుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో ఉన్న ఈ పాకిస్తాన్ హై కమిషన్ పై దృష్టి పెట్టిన ఇండియన్ ఇంటెలిజెన్సీకి కొన్ని ఆధారాలు చిక్కాయి. ఈ ఇషాన్ రహీం ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్, పోలీసుల నిఘాపై ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ను స్లీపర్ సెల్స్ ద్వారా కలెక్ట్ చేసి పాకిస్తాన్ ISI ఏజెన్సీకి ఇస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఈ రహీం ను ఇండియా నుంచి గెంటివేశారు. అరెస్ట్ చేసి జైల్లో వేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ 1961లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగించేందుకు వీనా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్ అనే చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం దౌత్యవేత్తలు ఎంతటి నేరాలకు పాల్పడినా వాళ్లను అరెస్ట్ చేసి శిక్షించే అధికారం బాధిత దేశానికి లేదు అని అందులో ఉంది. ఈ లొసుగును అడ్డం పెట్టుకొని ఈ ఇషాన్ రహీం తప్పించుకున్నాడు. ఈ రహీం గాడి కాంటాక్ట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తుండగా జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. ఈ అమ్మడు వీసా కోసం వెళ్లి రహీం ఫోన్ నెంబర్ తీసుకొని ముఖపరిచయాన్ని కాస్త ఫ్రెండ్షిప్ గా మార్చుకుంది. ఢిల్లీలో ఉన్న ఈ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఈమెతో పాటు ఇంకా 2 యూట్యూబర్స్ పాల్గొన్నారు. ఆ ఇఫ్తార్ విందును వీడియో తీసిన జ్యోతి మల్హోత్రా ఇలాంటి విందు కేవలం పాకిస్తాన్ వాళ్ళకే సాధ్యమవుతుంది, ఇటువంటి విందు వినోదం నేనెక్కడా చూడలేదు అంటూ పిచ్చి నసాలానికి ఎక్కించుకొని సునకానందంతో తెగ పొగుడుతూ ఇంకా పాకిస్తాన్ లో ఉండే అనేక ప్లేసెస్ ను పొగిడింది. రెండోసారి పాకిస్తాన్ కు వెళ్లిన జ్యోతి మల్హోత్రా రహీం ద్వారా షాకీర్ అండ్ షహబాజ్ అనే ఇద్దరిని కలిసింది. వీళ్ళు పాకిస్తాన్ ISI ఏజెంట్స్. వీళ్లతో టచ్ లోకి వెళ్లినప్పటి నుండి జ్యోతి మల్హోత్రా ఇండియా ఆర్మీ కదలికలపై ఫోటోస్, వీడియోస్ తీసి అత్యంత గోప్యంగా టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసేది. ట్రావెలింగ్ పేరుతో సైడ్ సీయింగ్ కు వచ్చినట్టు కలరింగ్ ఇచ్చి ఎవరికి అనుమానం రాకుండా సెన్సిటివ్ ఏరియాస్ ను ఫోటోస్, వీడియోస్ తీసేది. అవి రహీం తో పాటు పాకిస్తాన్ ISI ఏజెంట్స్ కు షేర్ చేసి సొమ్ము చేసుకునేది. ఈ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన పోలీసులు 5 రోజుల పాటు ఇంట్రాగేషన్ చేసేసరికి అనేక విషయాలు బయటపడ్డాయి. ఈమెతో పాటు ఇంకా 7 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆగర్భ శత్రువుగా ఉన్న పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ను ఇంతలా ఇండియాలో బిల్డ్ చేసుకోగలిగింది అంటే 5,000కు 10,000కు అమ్ముడు పోయే దేశద్రోహులు చాప కింద నీరులా విస్తరించడమే కారణం. దేశద్రోహానికి పాల్పడే కొంతమంది నీచుల వల్ల యావత్ భారతావనికే ముప్పు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భిన్నత్వంలో ఏకత్వంగా ముఖకంఠంతో దేశ శ్రేయస్సును కాంక్షించే ప్రజానికం దేశ ద్రోహానికి పాల్పడే గంజాయి కలుపు మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించాలి అని నినదిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియోపై కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.